నిన్న రొట్టె పెట్టాడు, నిన్న చేపలు పెట్టాడు, ఈరోజు కూడా జనాలను కూర్చోబెట్టారు. కానీ ఈరోజు రొట్టె పెట్టట్లా. ఈరోజు ఆయన డిఫరెంట్ ఫుడ్ పెట్టబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, రొట్టె చేప అనేది భౌతిక సంబంధమైంది. దేవుడు ఎప్పుడూ కూడా ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితంలో భౌతికమైన క్రియలతో ప్రారంభించి ఆత్మ సంబంధమైన క్రియలతో ముగింపిస్తాడు. భౌతికమైనటువంటి కార్యాలతో నిన్ను ఆకర్షించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో నీ జీవితాన్ని ముగింపు చేస్తాడు. భౌతికమైనటువంటి స్వస్థతలతో దీవెనలతో నిన్ను సంతోషపరిచి అక్కడితో ఆగిపోకుండా దీనికంటే మించినటువంటి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన జీవార్థమైన ఇక ఎన్నటికీ బలహీనత లేని, సిక్నెస్ లేని, అనారోగ్యం లేని, మరణం లేని రాజ్యం యొక్క గొప్పతనాన్ని నీకు బోధించి నీ జీవితాన్ని దాంట్లోకి తీసుకెళ్ళి దానిలో ఆనందింపచేస్తాడు. చాలామంది రొట్టె దగ్గర చేప దగ్గర ఆగిపోతారు, దీని దగ్గరకు రారు, దీని దగ్గరకు రాలేరు, దీన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి చాలామంది ఇక్కడే రొట్టె కోసమో, దీనికోసమో, బెనిఫిట్ కోసమో, కళ్ళకు కనపడే దానికోసం, చేతికి తగిలే దానికోసం, అనుభవించే దానికోసం, సుఖపడే దానికోసం, నిన్ను దీవెనకరంగా మార్చే దానికోసం, ప్రజలకు కనిపించే దానికోసమే వీళ్ళ విశ్వాస జీవితం ఇక్కడితోనే ఆగిపోతుంది చాలామందికి. కానీ యేసుక్రీస్తు నిన్ను ఇంకో స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఇప్పుడు వరకు ఒకవేళ మీ జీవితాల్లో యేసుని మీరు నమ్మింది, యేసుని మీరు స్వీకరించింది, యేసుని మీరు రక్షకునిగా అంగీకరించింది, స్వస్థత పొందినందుకో, విడుదల పొందినందుకో, మేలు పొందినందుకో, ఉద్యోగం పొందినందుకో, అద్భుతాన్ని అనుభవించినందుకో, సహాయం అనుభవించినందుకో అయి ఉండొచ్చు. కానీ ఇది స్టాండర్డ్ కాదు. రొట్టె కోసం కాదు, ఆయన నీకు అక్షయమైన ఆహారం పెట్టడం ఆయనకి ఇష్టం. క్షయమైన ఆహారం కాదు, పాడైపోయే ఆహారం కాదు, అవసరమైతే మన్నా కూడా కాదు. అక్షయమైన, నాశనం కానీ నిన్ను నాశనం చెయ్యని ఆహారం నీకు పెట్టడం ఆయన చిత్తం. ఇది పెట్టాలంటే దీనితో నీకు స్టార్ట్ చేస్తాడు. నువ్వు బిర్యానీ తినే ముందు ఒకేసారి పుట్టగానే బిర్యానీ తినేవుగా. ముందు పాలు తాగుతావు, తర్వాత ఫారెక్స్ తింటావు, ఆ తర్వాత ఇడ్లీ తింటావు, ఆ తర్వాత రకరకాలు తింటావు. అలాగే ఆయన మొట్టమొదట మేలుతో, అద్భుతంతో, సహాయంతో, ఆశ్చర్యాలతో స్టార్ట్ చేస్తాడు. నిన్ను అక్కడే ఆపడు, మెచ్యూరిటీలోకి తీసుకొస్తాడు. మీ విశ్వాస జీవితాల్లో కూడా మీరు చిన్నపిల్లల్లాగా ఫారెక్స్తోనే ఆగిపోకుండా, చిన్నపిల్లల్లాగా మీకున్నటువంటి రొట్టెతోనో, చేపతోనో, మీకున్నటువంటి బోర్నవిటాతోనో, బూస్ట్తోనో ఆగిపోకుండా మీరు ఎక్కడికి రావాలి? బిర్యానీ తినే స్థాయికి మీరు రావాలి. స్పిరిచువల్, ఆత్మ సంబంధమైన దాన్ని తినగలిగే ఆధిక్యతలోకి మీరు వచ్చినప్పుడే మీరు పరిపక్వతలోనికి వచ్చిన క్రైస్తవులు. ఫిజికల్ బెనిఫిట్ కోసం చూస్తూ ఫిజికల్ బెనిఫిట్ కోసమే ప్రార్థన చేసే క్రైస్తవుల స్థాయి ఖచ్చితంగా ఏబిసిడీలే. కొంత స్థాయికి వచ్చిన తర్వాత సహాయం చేయడా? చేస్తాడు, అవసరమైతే చేయడు. నువ్వు చేసినా దేవుడివే, చెయ్యిపోయినా దేవుడివే. బంధం అనేది ఇంపార్టెంట్ అంటాడు, కానీ చెయ్యలేదు అంటే ఎందుకు చెయ్యలేదో దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ నువ్వు అర్థం చేసుకొని నువ్వు ముందుకెళ్తావు. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఒక పక్కన పోగొట్టుకోవటం అంటే ఈ రోజుల్లో యోబు లాంటి స్థితి ఎవరికి కూడా లేదు. కానీ ఒక ఇంటర్వ్యూ పెట్టారు ఆయనకి. ఏంటి సార్ ఏమంటారు మీరు అని చెప్పి మౌత్ దగ్గర మైక్ పెట్టారు. ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. నేను వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు సూట్ వేసుకునే వెళ్ళను, దిగంబరిగానే వెళ్తాను. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామం మహింపరచబడును గాక అని అక్కడ లైవ్ టెలికాస్ట్ అయింది. ఎక్కడ? పరలోకంలో. ఇంకెవరి దగ్గర? ఆ సాతాను గారి దగ్గర. చెంప పగిలిపోయినట్టుంది. దేవునికి స్తోత్రం. ఇచ్చినా దేవుడే, తీసినా దేవుడే. నీ బంధం అనే దాని మీద నువ్వు బేస్ అవుతావు, కానీ నీకు పెట్టిన దాని మీద ఆధారపడి ఉండదు నీ విశ్వాసం.